ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు తగ్గుముఖ పట్టడం చూస్తున్నాము. రికార్డ్ స్థాయిలో వెళ్ళినటువంటి ధర ఇప్పుడు మెల్లగా తగ్గుతుంది. 2 లక్షల వరకు వెళ్ళినటువంటి బంగారం ధర కూడా తగ్గడం చూస్తున్నాము. మరి 4 లక్షల వరకు వెళ్ళినటువంటి వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. గత 10 రోజులుగా బంగారం హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఎలా ఉంది చూద్దాం. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు చూసుకుంటే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ జనవరి 31 తారీఖు చూసుకుంటే 16,058 రూపాయలు, అంటే 862 రూపాయలు ఇక్కడ తగ్గడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్స్ చూస్తుంటే 14,720 రూపాయలు, అంటే 790 రూపాయలు ఇక్కడ కూడా తగ్గింది. మళ్ళీ ఫిబ్రవరి 1 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ వచ్చి 16,088 రూపాయలు, ఇక్కడ తగ్గలేదు పెరగలేదు, అంతే రేటు ఉంది. 22 క్యారెట్స్ చూసుకుంటే 14,720 రూపాయలు, ఇక్కడ కూడా తగ్గలేదు పెరగలేదు. ఫిబ్రవరి 2 తారీఖు వద్దాం. 24 క్యారెట్స్ 15,317 రూపాయలు, అంటే 741 రూపాయి తగ్గడం చూస్తున్నాం. అదే 22 క్యారెట్స్కి వెళ్తే 14,040 రూపాయలు, మళ్ళీ ఇక్కడ 680 రూపాయలు మళ్ళీ తగ్గడం చూస్తున్నాం. ఫిబ్రవరి 3 తారీఖు వస్తే 15,393, మళ్ళీ 76 రూపాయలు పెరిగింది. 14,110 రూపాయలు, మళ్ళీ 70 రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 2 తారీఖుని బాగా తగ్గింది. ఫిబ్రవరి 3 తారీఖు చూసుకుంటే కొంచెం మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఫిబ్రవరి 4 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,944 రూపాయలు, మళ్ళీ ఇక్కడ 551 రూపాయి పెరగడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్స్ చూసుకుంటే 14,615, 5 రూపాయలు ఇక్కడ మళ్ళీ పెరిగింది. ఫిబ్రవరి 5 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,442 రూపాయలు, మళ్ళీ ఇక్కడ 502 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్స్ చూసుకుంటే 14,155, మళ్ళీ ఇక్కడ 460 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 4కి 5కి చాలా, అంటే 4వ తారీఖుని బాగా పెరిగింది, 5వ తారీఖు మళ్ళీ అదే రేట్లో కూడా తగ్గడం కూడా చూస్తున్నాం. ఫిబ్రవరి 6 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,371 రూపాయలు, మళ్ళీ ఇక్కడ 71 రూపాయి తగ్గడం చూస్తున్నాం. మళ్ళీ 22 క్యారెట్స్కి వెళ్తే 14,090 రూపాయలు, ఇక్కడ కూడా 65 రూపాయలు తగ్గింది. ఫిబ్రవరి 7 తారీఖు చూసుకుంటే 15,620 రూపాయలు, 24 క్యారెట్స్ 289 రూపాయలు మళ్ళీ పెరిగింది. మళ్ళీ 22 క్యారెట్స్కి వస్తే 14,355, ఇక్కడ మళ్ళీ 265 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఫిబ్రవరి 8 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,660 రూపాయలు, అంటే 0, పెరగలేదు తగ్గలేదు, అదే రేట్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,355, ఇక్కడ కూడా పెరగలేదు తగ్గలేదు, అదే ధరలో ఉంది. ఇంకా ఫిబ్రవరి 9 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,884 రూపాయలు, 224 రూపాయలు మళ్ళీ పెరిగింది. మళ్ళీ 22 క్యారెట్స్కి వస్తే 14,560 రూపాయలు, ఇక్కడ కూడా 205 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అంటే స్వల్పంగా బంగారం ధర అనేది తగ్గడం అయితే కనిపిస్తుంది. మరి ఫిబ్రవరి 9 తారీఖు చూసుకుంటే కనుక 1,50,854 ఉంది. అదే 22 క్యారెట్స్ చూసుకుంటే 1,40,560 రూపాయలు ఉంది. అంటే 2 లక్షల వరకు దగ్గరికి వెళ్ళినటువంటి 24 క్యారెట్స్ గోల్డ్ ఇప్పుడు మనకి 1,50,000 అయితే ఉండడం చూస్తున్నాం. అది ఇది మహిళలకి ముఖ్యంగా ఇది గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది, బంగారం కొనే వాళ్ళకి ఇప్పుడు ధర తగ్గుతుంది అంటే కొంచెం ఊరట ఇస్తుందని అనుకోవాలి. సో గత 10 రోజులుగా బంగారం ధర అయితే ఇలా ఉంది, 24 క్యారెట్స్ 22 క్యారెట్స్. సో మనం వెండి గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ సంబంధించి గత 10 రోజులుగా 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 తారీఖు వరకు చూసుకుంటే 10 గ్రాముల వెండి 31 తారీఖుని 3,200, అదే 100 గ్రాములు చూసుకుంటే 32,000, ఇంకా 1 కేజీకి వెళ్తే 3,20,000, ఇక్కడ మళ్ళీ 85,000 తగ్గిపోవడం చూస్తున్నాం. చూడండి 85,000 ఒకసారి తగ్గిపోయింది. మళ్ళీ ఫిబ్రవరి 1 తారీఖు, అంటే జనవరి నెలాఖరికి వస్తే వెండి ధర అనేది భారీగా తగ్గడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 1 తారీఖు మాట్లాడుకుంటే 10 గ్రాములు 3,200, 100 గ్రాములు 32,000, 1 కేజీ 3,20,000, అంటే జనవరి 31ని ఫిబ్రవరి 1 తారీఖుని వెండి ధర ఒకటే రేట్లో ఉంది, 3,20,000. ఇంకా ఫిబ్రవరి 2 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీ వచ్చేసి మళ్ళీ 3 లక్షలు, ఇక్కడ మళ్ళీ 20,000 తగ్గడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 3 తారీఖు వెళ్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, మళ్ళీ 1 కేజీ మళ్ళీ 3 లక్షలకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ 0, అంటే పెరగలేదు తగ్గలేదు, 3 లక్షల్లో ఉంది ఫిబ్రవరి 3 తారీఖుని. ఫిబ్రవరి 4కు వస్తే 10 గ్రాములు 3,200, 100 గ్రాములు 32,000, 1 కేజీ 3,20,000, మళ్ళీ ఇక్కడ 20,000 మళ్ళీ పెరగడం చూసాం. ఫిబ్రవరి 5 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, అదే 1 కేజీకి వచ్చేసి మళ్ళీ 3 లక్షలు, ఇక్కడ మళ్ళీ 20,000 మళ్ళీ తగ్గిపోయింది. ఫిబ్రవరి 4 తారీఖున 20,000 పెరగడం చూస్తున్నాము, 5 తారీఖున మళ్ళీ 20,000 కూడా తగ్గడం కూడా చూస్తున్నాము. ఫిబ్రవరి 6 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు
28,000, 1 కేజీ వచ్చేసి మళ్ళీ 2,80,000. ఇక్కడ మళ్ళీ 20,000 తగ్గింది. అంటే ఫిబ్రవరి 6వ తారీఖుని 2,80,000 అయితే వెండి ఉంది. మరి 4 లక్షలు దాటినటువంటి వెండి ధర మళ్ళీ 2,80,000కి రావడం అయితే చూస్తున్నాము. ఇంకా ఫిబ్రవరి 7వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,850, 100 గ్రాములు 28,500, ఇక 1 కేజీకి వస్తే 2,85,000. మళ్ళీ ఇక్కడ 5,000 మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఫిబ్రవరి 8వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,850, 100 గ్రాములు 28,500, ఇక 1 కేజీకి వస్తే 2,85,000. మళ్ళీ ఇక్కడ రేటు పెరగలేదు, తగ్గలేదు, అదే స్థాయిలో ఉంది. ఇక ఫిబ్రవరి 9వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, మళ్ళీ 1 కేజీకి వస్తే మళ్ళీ ఇక్కడికి 3 లక్షలకు వచ్చి ఇక్కడ ఆగింది. మళ్ళీ 15,000 పెరగడం చూస్తున్నాం. అంటే వెండి 4 లక్షలు దాటేసిన వెండి మళ్ళీ 3 లక్షల వరకు వచ్చి ఆగడం చూస్తున్నాం. మరి వెండి కూడా కొంచెం కొంచెంగా తగ్గుతుందని అనుకోవాలి. సో మనం ఎక్స్పెక్ట్ చేద్దాము ధర ఇలాగే తగ్గుతుందా అనేసి. ఎందుకంటే ముందు ముందు పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి లేడీస్కి ధరలు తగ్గుతున్నాయంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మరి కొనాలనుకునే వాళ్ళు కంగారు పడకండి, ధర తగ్గిపోతుంది కదా ఇప్పుడు వెళ్ళి మనం కొనుక్కుందాము అని చెప్పి చాలా మంది చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు. సో చూద్దాం, ఒక 2-3 రోజులు వెయిట్ చేస్తే ధర మళ్ళీ పెరగొచ్చు, తగ్గొచ్చు అని కూడా అనలిస్టులు చెప్తున్నారు. ఏదైతే ఈ రోజు మనం బంగారం వెండి గురించి గత 10 రోజులుగా మాట్లాడుకున్నాము చార్ట్, ఇదంతా కూడా GST, TCS ఇవేవి ఇంక్లూడ్ అవి లేవండి. ఇంకా మీకు కరెక్ట్ గా రేట్స్ కావాలి అనుకుంటే లోకల్ గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్ లో మీరు సంప్రదించవచ్చు. ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.